వాడు రాధమ్మకి దూరం అవ్వడమే మంచిది. ఇంక నువ్వు వెళ్ళిపోతే ఆ అజయ్ గారు ఏం చేస్తాడో ఊహించలేమో. కానీ ఆ మాటలు నేను తీసుకోలేకపోతున్నాను. నిజంగానే వాడితో పెద్ద ప్లానే చేస్తున్నాడనమాట. 5 లక్షలన్నయ్య. ఏంటి 5 లక్షలా? ఏంటిప్పుడు ఆ అప్పు తీర్చి నాకు దగ్గర అవ్వాలని చూస్తుందా? నువ్వు ఆ అప్పు ఎందుకు చేశావో తెలుసుకొని తీరుతా. నిన్ను రానిలా చూసుకుంటా. అబ్బా, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఆలోచించి మాట్లాడు, లేదా మా అమ్మ నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. అసలు నీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? ఆ అమ్మ మాట వింటే మనం సెటిల్ అయిపోవచ్చు. ఎలా అనుకోని వదిలేస్తానే. రిటైర్ అయ్యేలోపు మా ఆవిడకి నన్ను హెడ్ లైబ్రేరియన్ గా చూడాలనేది కోరిక. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు సార్. మధు చేసే తప్పు ఆపడానికి నువ్వు అదే తప్పు చేస్తున్నావనే విషయం నీకు అర్థం ఓ, కావట్లేదు. ఇక్కడ కూడా నన్ను చెడ్డవాడిని చేసేస్తావన్నమాట. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఏమనుకున్నావేంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. నిజంగానే వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఈ అమ్మాయి ఎవరు? ఈ ఇంటి కోడలు బాబు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్ పని చేసావు. అదేంటి, మా వదిన నీకు ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఏంటక్కా, చెప్పమంటావా? నువ్విక్కడేం చేస్తున్నావే? నిన్ను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కొత్తేముందిలే, ఎంతైనా నీకు నీ రాధమ్మే గొప్ప మనవరాలు, దేవతలాంటిది కదా. నోర్మోయ్ ప్రమి, అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? ఆ అజయ్ గాడేం వాగుతున్నాడు? నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి? మర్యాద. అజయ్ నాకు కాబోయే హస్బెండ్. మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. అయినా ఏంటి, ప్రమి అనేసి ఏదో పెద్ద ప్రేమ ఉన్నదానిలా మాట్లాడుతున్నావు? దానికి నీ మీద ఎప్పుడూ ప్రేముంటది. నీలాగా కాదు. స్వార్థం చూసుకొని బ్రతికే నీకు రాధమ్మని అనే హక్కు లేదు. ప్లీజ్ ఆపండి. మీ ఎమోషనల్ డైలాగ్స్ వినే అంత ఓపిక నాకు లేదు. అయినా స్వార్థం చూసుకుంది నేను కాదు, మీరు. తెలిసి తెలియక వయసులో చేసిన చిన్న తప్పుని పట్టుకొని నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేదో నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అది నీకన్నా పెద్దదే. కోపంలో వెళ్ళిపో అంటే దానర్థం నిజంగాని పొమ్మని కాదు. నువ్వే ద్వేషం పెంచుకొని దూరంగా వెళ్ళిపోయావు. తప్పు నాదే. కాని ఎన్నిసార్లు నేను ఇంటికి రమ్మని పిలిచినా నువ్వొచ్చావా? ఎన్నిసార్లు నేను నీ క్షమాపణ అడిగాను? సారీయా? నీ వల్ల నేనన్ని సంవత్సరాలు అనుభవించిందంతా నీ చిన్న సారీతో నేను మర్చిపోతాననుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోయి దాన్ని నిందిస్తావేంటే? అది ఎంత అనుభవించిందో నీకేం తెలుసు? చిన్నప్పట్నుంచి నీకు అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చూసుకోవాలని దాని చిన్నతనమంతా నీకే త్యాగం చేసేసింది. కాని నువ్వు మొదటి నుంచి స్వార్థంగానే ఆలోచించావు. చాలు చాలు, బాగా త్యాగం చేసింది, ఇంక చెయ్యొద్దను. అలానే నా జీవితం గురించి ఎక్కువ ఆలోచించి నన్ను డిస్టర్బ్ చేస్తే బాగో చెప్తున్నా. నేను అజయ్నే పెళ్లి చేసుకుంటున్నాను. అనవసరంగా అడ్డొస్తే మాత్రం ఊరుకోను. పోవే, చేసుకోపో. నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటా అంటే మేమేం చేస్తాం? ఎవడి కర్మ వాడిది. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? చూడు ప్రమి, నీకు వాడి గురించి పూర్తిగా తెలీదు. వాడు నువ్వనుకుంటున్నంత మంచోడు కాదు. ఇదంతా కావాలనే చేస్తున్నాడు. నిన్ను కావాలనే ట్రాప్ చేశాడు. ఓ, నీకలా అర్థమైందా? నేను మరీ నీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? అసలు అజయ్ ఇంటికి రావడానికే కారణం నేను. ఏంటి? ఏంటే, మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నావా? మీరు రెచ్చిపోతే నాకేం వస్తుంది? అసలు మేమిక్కడికి వచ్చిందే నిన్ను నీ భర్తని విడదీయడానికి. ఏంటే, పిచ్చి పిచ్చిగా ఉందా? నోటికి వచ్చింది వాగుతున్నావు. అసలేం చేద్దామనుకుంటున్నావు? చెప్పాక కూడా మళ్ళీ అడుగుతావే? నన్ను నా ప్రేమకి దూరం చేసింది కదా, ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ప్రమి, తెలిసి తెలియని వయసులో నీ ప్రేమని కాదంటే దానికి ఈ రకంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నా ప్రేమ నీకు చిన్నతనం అనిపిస్తే అది నీ తప్పు. చూస్తూ ఉండు, ముందు ముందు నేనేంటో చూపిస్తా. మీలాగా దేవుడు కర్మ అనుకుంటూ వదిలేసే రకం కాదు నేను. నేనే దేవుణ్ణి, నేనే మీ కర్మని. దీనికే భయపడిపోతున్నావా? ఇంక చాలా ఉంది. గుండెని రాయి చేసుకో. నీ కళ్ళ ముందే ఉంటా. నీ జీవితం నాశనం చేస్తా. ఛీ, ఇది మారదు. పాపం తగిలినా పర్లేదు కాని ఆ దేవుడు మీ అమ్మా నాన్న నుంచి దీన్ని తీసుకెళ్ళిపోయినా బావుండేది. బామ్మ, అదంటే చిన్నపిల్ల. ఇంత వయసొచ్చి నువ్వు కూడా నీ సొంత మనవరాలు గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మరేంటే, ఏం చేయమంటావు నన్ను? ఇన్ని రోజులు కనీసం దూరం ఉన్నా ఎవరి జీవితంలో వాళ్ళు చూసుకుంటున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా అనుకున్నా. కాని ఇలా తిరిగి వచ్చి పగలు తీర్చుకునే వరకు వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అది చాలా మొండిది, అన్నంత పని చేస్తుంది. నేనిప్పుడు దేని గురించి టెన్షన్ పడాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం నాశనం చేయాలనుకుంటూ దాని జీవితం కూడా నాశనం చేసుకుంటుంది. నేనేం చేయమన్నాను, మీరేం చేస్తున్నారు? నువ్వే కదమ్మా ఆ ప్రమిలాన్ని తీసుకొని రమ్మన్నావు. నువ్వు చెప్తేనే కదా అంత కష్టపడి ఆ పిచ్చిదాన్ని ప్రేమలో పడేసి ముప్పు తిప్పలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చా. నోర్ముయ్, నేను చెప్పింది
దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోమని, నిన్ను దాన్ని కంట్రోల్లోకి వెళ్ళమని కాదు. అవునమ్మా, కానీ నేను ఎంత ట్రై చేసినా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంకా తప్పదన్నట్టు భరించాల్సొస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. పోయినసారి ప్లాన్ అంతా పాడు చేశావు. ఆ మధుగాడికి యాక్సిడెంట్ అదంతా బానే ఉంది, కాని మధ్యలో ఈ రాధిక గురించి మర్చిపోయి ఇప్పుడు మన మెడకి వచ్చి చుట్టుకునేలా చేశావు. ఏం చేసినా ఏదో విధంగా అడ్డు రావాలని చూస్తుంది. కాబట్టి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగద్దు, లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే అమ్మా, కానీ ప్రమిళ నా మాట వినేలా అనిపించట్లేదు. దాన్నెలా దారిలో పెట్టాలో నాకు తెలుసులే. అమ్మ రాధిక, వీడు రోజు రోజుకి చేయిజారిపోతున్నాడు. నాకు భయమేస్తుంది. మళ్ళీ ఏవైంది అన్నయ్య? వాడు 5 లక్షల అప్పు తీసుకుంది ఎవరికోసమో తెలిస్తే నీకు రక్తం మరిగిపోతుంది. ఎందుకు? ఎవరి కోసం? ఆ ఎదవ అజయ్ గాడి కోసం. ఏంటి? వాడి కోసం ఆయన అప్పు చేయడం ఏంటి? అసలు వాడాయనను అప్పడడం ఏంటి? తెలిసిందే కదమ్మా, వాళ్ళు ఇక్కడికి వచ్చిందే డబ్బుల కోసం. స్టార్ట్ చేయడమే 5 లక్షలతో స్టార్ట్ చేశారన్నమాట ప్లాన్. కాని అన్నయ్య, నాకు ఆ అజయ్ గాడి గురించి తెలిసిన బట్టి చూస్తే ఇలా అప్పులు అడిగే రకం కాదు వాడు. తెగించి ఆస్తులు రాయిపించుకునే రకం. నెక్స్ట్ జరిగేది అదే అమ్మా. మనం వీడిని ఆపకపోతే ఆ అజయ్ గాడి ప్లాన్ని మనవాడే దగ్గరుండి మరి సక్సెస్ చేస్తాడు. లేదన్నయ్య, అలా జరగకూడదు. ఎలా అయినా నేను ఆయనను ఆపాలి. వాడు నా మాటే వినట్లేదు, ఇంకా నీ మాట ఏం వింటాడు? ఎలా అయినా వినేలా చెయ్యాలి. ఏవండి, నేను మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? దేని గురించి? అయినా నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదని తెలుసు కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ఏవండి ప్లీజ్, మీరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, కానీ మీరు అలా అజయ్ గాడు, అదే మీ తమ్ముడు కోసం అన్ని డబ్బులు అప్పు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు అంత డబ్బులు అడగాల్సిన అవసరం ఏమొచ్చిందో కనుక్కున్నారా మీరు? ఏంటి వింటున్నా కదా అనేసి నీకు నచ్చినట్టు నిలదీస్తున్నావు? నా తమ్ముడు నా ఇష్టం, నేను అప్పు చేశాను. నువ్వు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ లిమిట్లో నువ్వుంటే బావుంటుంది. నా లిమిట్స్లో నేను ఉంటున్నా కాబట్టి ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారండి. వాళ్ళెలాంటి వాళ్ళో మీకు నిజం తెలిసిన రోజు మీరు చాలా బాధపడతారు. చాలా ఆపు. ఏదో మేమంతా నీ దయతోనే బ్రతుకుతున్నామన్నట్టు అనుకుంటున్నావేమో. నువ్వలాంటి దానివని తెలిసే నేను ఆ ఉద్యోగం మానేశాను. అండ్ నీకు గుర్తులేదేమో, ఈ ఇల్లు నాది. సో నేను దయ చూపడం వల్లే నువ్వు ఇంట్లో ఉంటున్నావు. మా పిన్నిని నువ్వు ఎన్ని మాటలన్నా తను మాత్రం పాపం అనేసి నిన్ను ఇంట్లో ఉండనివ్వమనింది. లేదా ఆ రోజే నువ్వు మీ బామ్మ ఈ ఇంటి బయట ఉండేవారు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ భార్యని. మీకిష్టమున్నా లేకపోయినా ఈ ఇంట్లో ఉండడం నా హక్కు. ఆవిడెవరు నిర్ణయించడానికి? చూస్తూ ఉండండి, మీరే అసహించుకొని వాళ్ళని ఇంటి నుంచి తరిమేసే రోజు దగ్గర్లోనే ఉంది. నోర్ముయ్, ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు రెడీగా ఉండు ఈ ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి. నేనే నీకు విడాకులిస్తాను. కొన్ని రోజుల్లో నేను ప్రేమించే అమ్మాయి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతుంది. ఈ ఇంటికి అసలైన లక్ష్మీదేవి రాబోతుంది. అప్పటి వరకు నీకు నచ్చినట్టు ఎన్ని ఆటలాడతావో ఆడు. ఏంటి? ఎలా వస్తుందండి? ఎవరు చెప్పారు మీకు? ఆ అజయ్ గాడేనా? అంతా అబద్ధం. వాడిదంతా మీ ఆస్తి కోసం చేస్తున్నాడు. కాస్త కళ్ళు తెరిచి చూడండి. ఓ, ఇప్పుడు కొత్తగా ఇలాంటి నిందలు కూడా వేస్తున్నావా? బావుంది. ఇదంతా ఎవరు? మీ బామ్మ చెప్పి పంపిందా? వయసుకి తగ్గట్టు ప్రవర్తించమను ఆవిడ్ని. ఏవండి, మీరు మాట్లాడుతుంది మా బామ్మ గురించి, మీకన్నా వయసులో పెద్ద ఆవిడ గురించి. మర్యాదగా మాట్లాడండి. ఆహా, ఇప్పుడు మర్యాద గుర్తొస్తుందా నీకు? మా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడేమైంది ఈ మర్యాద? మీ బామ్మ గురించి ఒక్క మాట అంటేనే నీకంత కోపం వస్తున్నప్పుడు నాకెంత కోపం రావాలి? మా బామ్మని మీ వాళ్ళతో పోల్స్తున్నారా? మా బామ్మ ఏ రోజూ మీ చెడు కోరలేదు. నేను ఈ ఇంట్లో మీతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా బాధపడుతూ చూస్తూ ఉంది. నన్ను మిమ్మల్ని వదిలేమనింది. అంతేకాని మీ వాళ్ళలాగా బయటికొకలాగా లోపలొకలాగా ఉండలేదు. బయటికి కనిపిస్తున్నంత మంచోళ్ళు కాదు వాళ్ళు. లోపల మీ మీద చాలా కుట్రలు చేస్తున్నారు. అది మీకు కనిపించట్లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. రాధిక, ఏం జరుగుతుందిక్కడ? మీ ఇద్దరు గొడవ పడ్డమేంటి? ఏమైందమ్మా నీకు? ఏంట్రా ఇద్దరు కలిసి యాక్టింగులు చేస్తున్నారా నా ముందు? నువ్వే కదా ఆ అప్పు గురించి నేనెవరికిచ్చానో ఇదంతా తెలుసుకొని తనకు చెప్పింది. మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? రే ఆపురా, పిచ్చి పట్టిందా? నువ్వేదో మంచి పని చేస్తే మేం నిన్ను అడ్డుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు. ఆ అజయ్ గాడికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చావురా? మమ్మల్ని ఎవరినైనా అడిగావా ఇచ్చే ముందు? ఎందుకు అడగాలి మిమ్మల్ని? నా అప్పు నేను తీర్చుకుంటాను. మిమ్మల్ని ఎవరు ఇన్వాల్వ్ అవ్వమన్నారు? మేము ఇన్వాల్వ్ అవ్వలేదురా. నువ్వు చేసిన అప్పు గురించి రాధిక మాటలు పడాల్సొస్తుంది. తనకేం అవసరం? అన్నయ్య, ఇప్పుడు ఆ విషయం కాదు. అసలు ఆ అజయ్ కరెక్ట్ కాదు. ఆ విషయం ఈయనకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవ్వట్లేదు. రేయ్, అన్నీ తెలిసి చెప్తున్నాం. నువ్వు గతం మర్చిపోయావు, నీకు గుర్తులేదు. కాని మాకంతా గుర్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమేం చేశారో అనేది. నాకు తెలుసు.
గతంలో వాళ్ళేం చేశారో నాకంతా తెలుసు. ఏంటి తెలుసా? అంటే మీ గతం గుర్తొచ్చిందా? లేదు వదినా, నేనే చెప్పాను. అన్నయ్యకి తెలుసు నేను ఆ యాక్సిడెంట్ కావాలని చేయలేదనేసి, అప్పట్లో డబ్బుల కోసం ఆశపడి అలా చేశాననేసి. ఇప్పుడు మారిపోయాననేసి కూడా తెలుసు కదన్నయ్య. అవును, మీరు అనుకున్నట్టు వాడు నా దగ్గర ఏది దాచకుండా అన్ని చెప్పే తప్పొప్పుకొనే ఈ ఇంట్లోకి వచ్చాడు. నువ్వే ఆలోచించొదినా, నేనింకా పాత అజయ్ అయ్యుంటే అన్నయ్యని ఇలా అవసరానికి అప్పు అడుక్కొనేవాణ్ణి కాదు కదా. చేతులు చాచి అడిగాను, మళ్ళీ తీర్చేస్తాననే మాట కూడా ఇచ్చాను. అసలు నీకెందుకు అంత డబ్బు? అనుకున్నా ఈ ప్రశ్న అడుగుతారనేసి. మీరు అడగడంలో తప్పులేదు, కానీ ఆ డబ్బు నేనేం జల్చాలకో లేదా అన్నయ్యని మోసం చేయడానికో తీసుకోలేదు. ప్రమీల అనాథ అనేసి మీకు తెలుసు కదా. తను ఇన్ని రోజులు ఒక్కతే బ్రతకడానికి చాలా కష్టాలు పడింది, అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చడానికే తీసుకున్నాను. కావాలంటే మీరు ప్రమీలని అడగండి వదినా, మీరిద్దరూ బాగా క్లోజ్ కదా. అమ్మా రాధిక, అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు నిజంగా తెలుసా? తెలుసు, వాళ్ళిద్దరూ చాలా దగ్గర బంధువులు. అవునన్నయ్య, చెల్లి వరుస అవుతుంది. కానీ నీకు ఆ అమ్మాయికి చాలా తేడా ఉంది. ఆ అమ్మాయి నీలాగా అవకాశం తీసుకొని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవట్లేదు కదా. అజయ్ పరిస్థితులు అర్థం చేసుకొని ఆలోచించి తనకి తోడుగా ఉంటుంది. నువ్వు లక్కీరా అజయ్. రే, నీకు బ్రెయిన్ పనిచేస్తుందా అసలు? రాధిక గురించి నీకేం తెలుసనరా ఇలా వాగుతున్నావు? అసలు నిజం తెలిస్తే అన్నయ్య, ఛా, వీడికి ఎంత చెప్పినా వేస్టే. అన్నయ్య, నువ్వేం బాధపడకు. నీకు తెలుసు కదా నువ్వేం చేస్తున్నావో. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నేనసలైన వదినని వెతికే పనిలోనే ఉన్నాను. ఆ టైం దగ్గరలోనే ఉంది. థ్యాంక్స్ రా అజయ్, నువ్వొక్కడివేరా నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నావు. నాకెందుకన్నయ్య థ్యాంక్స్? ప్రమీ, ప్లీజ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. నీకు దండం పెడతా. అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఏంటి, నువ్విప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ప్రమీ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు ప్లీజ్. కానీ ఆయన జీవితంతో మాత్రం ఆడుకోకండి. అయ్యో, బావగారు హ్యాపీగా ఉండడానికే నేనిదంతా చేస్తున్నాను. ఆయనకెలాగో నీతో ఉండటం ఇష్టం లేదు కదా. సో నేనే నిన్ను దూరం చేస్తే ఆయన ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రమీ, పగా అనుకుంటూ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నేను నీ అక్కని. మనకు అమ్మానన్న లేకపోయినా నీకు నేను ఎప్పటికీ ఉండాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకున్నావు. నా మీద కోపంతో ఆ అజయ్ గాన్ని పెళ్లి చేసుకుంటూ నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. అది కాక డబ్బు పిచ్చి ఎప్పటి నుంచి పట్టిందే నీకు? 5 లక్షలు తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పర్లేదే, ఉట్టి మట్టి బుర్ర అనుకున్నా. నీకు తెలివుందన్నమాట. టాపిక్ డైవర్ట్ చేయకు. డబ్బులెందుకు తీసుకున్నావో చెప్పు. అయ్యో అక్క, ఇప్పుడు నిన్ను బావకి దూరం చెయ్యాలంటే ఇంకో అక్కని తీసుకొని రావాలి కదా. దానికి ఖర్చవుతుంది కదా. ఏంటి? ప్రమీలా, అజయ్ పిలుస్తున్నాడు, ఏంటో చూడమ్మా. ఏంటమ్మా రాధిక, అలా షాక్లో ఉండిపోయావు? ఎంతైనా మీ చెల్లి కూడా నీలానే తెలివి తక్కువది. ప్లాన్ అంతా చెప్పేసింది. ఎలాగో తెలిసిపోయింది కదా, ఇంక దాచేదేముంది? నువ్వు అనుకుంటున్నట్టే మేమిక్కడికి ఆస్తి కోసమే వచ్చాము. కాని నువ్వుండగా అది మాకు దక్కనివ్వవు కదా. అందుకే మీ పిచ్చి చెల్లికి నీ మీదున్న పగ గురించి తెలుసుకొని మాకు అనుకూలంగా వాడుకుందామని డిసైడ్ అయ్యాము. మీ చెల్లి పిచ్చిదే కాని పనివంతురాలు. ఇలా డబ్బులు పడగానే అలా నీ సవితిని సెట్ చేసింది. అందుకే పగ ఎప్పటికైనా ప్రేమ కంటే ఒక మెట్టు పైనే ఉంటది. ఇప్పటికీ నీకు అవకాశం ఇస్తున్నా. ఆస్తి విషయంలో జోక్యం చేసుకోను అనేసి మాటివ్వు, ఇదంతా ఆపేస్తాము. ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాము. కాదు, మిమ్మల్ని వెళ్ళగొడతాము. బావగారు, బావగారు. ఏమైందమ్మా? అన్నయ్య, నీకొక గుడ్ న్యూస్. దేని గురించిరా? మీరెప్పటినుంచో 1000 కన్నులతో ఎదురు చూస్తున్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అలా చెప్తే ఏం అర్థమవుతుంది? మధుబాబు, నువ్వు గతంలో ప్రేమించిన అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాన్న. ఏంటి, నిజమా? రే అజయ్, పిన్ని చెప్తుంది నిజమేనా? అవునన్నయ్య, ఇదిగో ఈ లెటరే దానికి సాక్ష్యం. ఏం లెటర్?
నీకోసం నా నిజమైన వదిన ప్రేమగా రాసి పంపిన ఉత్తరం వచ్చిందన్నయ్య. అసలు ఆ లెటర్లో ఏముంది? మధు ఆ లెటర్ చదివి ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు, రాధిక జీవితం ఏమవ్వబోతుంది అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.